2026 సంవత్సరం మార్చి నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ మేషరాశికి అశ్వని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం. అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1 పాదం. అశ్వని నక్షత్రం చూచే చోళ అశ్వని, భరణి నక్షత్రం లీలో భరణి, కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఆ. ఇది మేషరాశి అవుతుంది. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా శని మాత్రం ద్వాదశంలో ఉన్నాడు. అయితే చాలామంది ఏలినాటి శని అంటే ద్వాదశంలో 12 శని ఉన్నాడు. మార్చి 30వ తారీఖు శని ద్వాదశానికి వచ్చాడు. మార్చి 30 దగ్గర నుంచి ఇప్పుడు మనకు జనవరి వచ్చింది. మళ్ళీ 2 నెలలు అయిపోతే సంవత్సరం అవుతుంది. 10 నెలల నుంచి మీనరాశిలోకి శని ప్రవేశించాడు. అయితే ఏలినాటి శని ఎట్లా ఉంటుంది అనేది ముందు తెలుసుకోవాలి. ఎట్లా అంటే, అరే నాకు శని పట్టాడురా అంటారు. ఎవరన్నా పీకొని తింటుంటే అరే శనిగాడు పట్టాడురా అంటారు. ఏదైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే నాకు శనిగాడు పట్టాడురా. శనిగాడు కాదు, శని అంత ఉత్తముడు ఇంకోడు లేడు, శని అంత మంచివాడు ఇంకోడు లేడు. శని వల్ల నీవు చేసిన పాపం వల్ల నీవు అనుభవిస్తావు. నీవు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీవు పూర్వజన్మలో చేసిన పాపం వల్ల నీకు కష్టాలు వస్తాయి. అదే నువ్వు ఎటువంటి పాపం చేయకుండా ఎంతో మంచివాడవైతే నీకు రాజ్యాధికారం ఇస్తాడు. మరి ఏ ప్రధానమంత్రులు, రాష్ట్రపతి కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఏలినాటి శనిలో. మరి ఆయన రాష్ట్రపతి ఎందుకైనాడు, ఆయన ప్రధానమంత్రి ఎందుకైనాడు అంటే అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ రాశి కరెక్ట్ అయిందో కాదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. శని వల్ల మీకు సమస్యలు వచ్చేటట్లయితే శనికి 19,000 జపం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, ప్రతి శనివారం ఇక్కడి నుంచి సంవత్సరం 6 మాసాల వరకు శనికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం, నల్ల నువ్వులు నీలపు గుడ్డ వేసి శనికి ప్రతి శనివారం అభిషేకం చేయించుకోవటం, జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, శివాలయంలో శివుడికి 11 ప్రదక్షిణాలు చేయటం, నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయటం, ప్రతిరోజు చేస్తూ శనివారమేమో శనికి అభిషేకం, మరి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం ఇట్లా చేసుకుంటూ బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేలల యందు పుట్టల యందు వేయండి. అప్పుడు మీకు శని వల్ల ఏదైనా కష్టాలు వస్తే పూర్తిగా పోతాయి. అంతేకాని ఇంట్లో కూర్చొని ఏదో చెప్పారు, చెప్పింది జరగలేదు, జపం చేయించాను, జపం చేసినా జరగలేదు అనేది కాదు మీకు కావాల్సింది. జపం చేసినా నీవు స్వతహాగా చేయాల్సిన పని ఉన్నది. తెల్లవారుజాము లేచి సూర్యుడికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళ సూర్య నమస్కారం చేయటం, ఇట్లా ప్రదక్షిణాలు చేయటం చేస్తే మీకు ఏ గ్రహ దోషాలైనా కూడా పోతాయి. ఈ మేషరాశికి శని ద్వాదశంలో ఉన్నాడు, ఏలినాటి శని. ఏలినాటి శనికి ప్రతి శనివారం అభిషేకం, సోమవారం ఈశ్వరాభిషేకం, మరి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం, నవగ్రహాలకి శివుడికి ప్రదక్షిణ చేయటం, బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేలల్లో పుట్టల దగ్గర వేయటం. ఇది చేయటమే కాకుండా పొద్దున్నే సూర్యోదయానికి ముందు సూర్యుడు ఉదయించేటప్పుడు నమస్కారం చేస్తే ఉదయం సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నం సూర్యుడు పరమేశ్వరుడు, సాయంకాలం సూర్యుడు శ్రీ మహావిష్ణువు. ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి 3 వేళలా ఈ ఏలినాటి శని వాళ్ళు సూర్యుడికి నమస్కారం చేయటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, శివుడికి ప్రదక్షిణ చేయటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయటం, మారేడు చెట్టుని దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. బిల్వవృక్షం చూస్తేనే దర్శనం బిల్వవృక్షంచ, బిల్వవృక్షాన్ని దర్శనం చేసుకుంటేనే పాపం పోతుందిట. స్పర్శనం పాపనాశనం, తాకితే
సర్వపాపాలు పోతాయిట. అఘోర పాప సంహారం. నీ వంశంలో మూల పురుషుడు చేసినటువంటి పాపాలు కూడా మారుడి రాలతో ఈశ్వరుని పూజిస్తే పోతుంది. కాబట్టి అనేక రకాలైన పాపాలు కలియుగంలో చేస్తూ ఉన్నారు. ఈ పాపాలు పోవాలి అంటే ఇట్లాంటి సత్కార్యాలు చేయటం, ఇక ముందు పాపం చేయకుండా ఉండటం అవసరం. ఈ రాశి వాళ్ళకి శని ఒక్కడు బాగాలేదు, కానీ ఏకాదశంలో రవి, బుధుడు, కుజుడు, రాహువు ఈ గ్రహాలు, మరి 4 గ్రహాలు చాలా బాగున్నాయి. శుక్రుడు బాగున్నాడు, 5 గ్రహాలు బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే వ్యాపారం. రవి బుధులు కలిసి ఉంటే వ్యాపారం, అన్ని రకాల వ్యాపారాలు మరి చాలా బాగుంటాయి. విద్యార్థుల పరిస్థితులు పూర్తిగా కష్టంగా ఉంటుంది. ఉద్యోగస్తుల పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపారాలు మరి నిత్యావసర వస్తువులు, తినుబండారమైన వస్తువులు, మన వ్యాపారం బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారం పనికి రాదు మేషరాశి వారికి. వ్యవసాయదారులకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వాళ్ళకు బాగుంది, బిల్డర్స్కు బాగుంది, కళాకారులకు బాగుంది. 3 నక్షత్రాలు అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఈ రాశుల వాళ్ళకి చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది అంటే దాదాపు 4 గ్రహాలు ఏకాదశిలో ఉండటం చాలా విశేషం. ఇంత మంచిది ఒకటి లేదు. అయితే అన్నిటికీ మించిన ఇంకోటి ఏమిటంటే శని ద్వాదశంలో ఉండటం ఇబ్బంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. జాతకం చూపించుకొని తగిన శాంతి చేయించుకోండి. మీరు అన్ని విధాలా నష్టపడకుండా ఉండటం కోసం చెప్పాను. స్వస్తి. 2026వ సంవత్సరం మార్చి నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశి పరిస్థితి ఎట్లా ఉన్నది బాగా విపులంగా ఆలోచిద్దాం. ఈ రాశి వాళ్ళకి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, గురువు మొత్తం 6 గ్రహాలు బాగున్నాయి. రవి బుధులు కలిసి ఉంటే బుధాదిత్య యోగం. ఈ బుధాదిత్య యోగం అన్ని రకాల వ్యాపారాలకి చాలా బాగుంటుంది. మరి శని బాగుండటం చేత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంటుంది. శుక్రుడు బాగుండటం చేత బిల్డర్స్, బిల్డింగ్లు కట్టేవాళ్ళు, మరి స్టాక్ మార్కెట్, తర్వాత బ్రోకర్సు. అయితే స్టాక్ మార్కెట్ ఒక రకమైన స్థిమితం మాత్రం లేదు. ఇది దాదాపు జూన్ నెలకు కానీ ఒక రకమైన స్థిమితమైన స్టాక్ మార్కెట్ రాదు. అప్పటిదాకా మాత్రం చాలా స్థిమితం లేని పరిస్థితి. ఇవాళ కొన్నది రేపు ఎంత తగ్గుతుందో తెలియదు. ఉన్న పరిస్థితి మాత్రం ఎవరు కూడా నిర్ణయించడానికి వీలు కానీ పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఏంటంటే శని ఎటువంటి వాడు అంటే వక్ర స్వభావం గలవాడు. ముందు నష్టం చేస్తాడు, వెనక నష్టం చేస్తాడు, మళ్ళీ లాభం చూపిస్తాడు. రకరకాలైన స్వభావం గలవాడు శని. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనవి, అధికమైనవి, ఇంకా పెరుగుతుంది అని ఆశ పెట్టుకొని విపరీతమైన కొనుగోళ్లు చేయటం మంచిది కాదు. బిల్డర్స్కి, తర్వాత ఇళ్ళకి సంబంధించిన ఇనుము, ఇటుక, సిమెంటు, ఐరను, సాఫ్ట్వేరు, కలప ఇటువంటివన్నీ కూడా అమ్మే వాళ్ళందరికీ కూడా బాగుంది. తర్వాత జీవితంలో ప్రతి వ్యక్తి చదువు తర్వాత ఉద్యోగం, ఉద్యోగం తర్వాత వివాహం తర్వాత ఇల్లు. ఈ ఇల్లు ప్రతి వాళ్ళకి కావాలి. మరి కుజుడు బాగుండటం చేత ఇల్లు కట్టుకుంటానికి, శుక్రుడు బాగుండటం చేత ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు గురుడు బాగుండటం చేత చదువుకునేటువంటి వాళ్ళు మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్కి రావడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళటానికి కూడా పూర్తిగా అవకాశం కనపడుతుంది. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే ఇది గోచారం. ఈ గోచారం అంటే ఎట్లా ఉంది? మరి వృషభ రాశి, ఈ వృషభ రాశి ఎట్లా వచ్చింది? కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఇవి కలిసి వృషభ రాశి. మళ్ళీ చెబుతున్నాను,
కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. తర్వాత రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిసి వృషభ రాశి అయింది. ఈ నక్షత్రం ఎట్లా రావాలి? మీరు పుట్టిన తారీఖు రోజున ఈ నక్షత్రాలు ఉండాలి. ఈ నక్షత్రాలు ఉంటేనే ఈ రాశి మీదవుతుంది వృషభ రాశి. ఏదో పిలిచే పేరును బట్టి చెప్పేది వృషభ రాశి కాదు అని ఇందాక చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతున్నాను. ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ద్వితీయంలో గురువు ధనాధిపతి, ఏకాదశంలో శని శుక్రులు బాగున్నారు, రవి కుజుడు బుధుడు బాగున్నాడు. బుధుడు వల్ల వ్యాపారం, కుజుడు వల్ల ఆరోగ్యం, అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది. ఆస్తులు, ఇళ్ళు, భూములు ఇట్లాంటివి కొనుక్కునే వాళ్ళకు కూడా చాలా మంచిగా కలిసి వస్తుంది. మీ దగ్గర డబ్బులు లేవు, కనీసం 20% ఉన్నాయి. 80% మీరు అప్పు చేసి కొన్నా కూడా మీరు బాకీ తీర్చుకోగలుగుతారు. కాదండి మేము అప్పు చేస్తే మీరు చెబుతారు బాగానే ఉంది, మరి మా డబ్బులు పోతాయేమోనంటే ఈ ఉన్నాయి 20% కాదు, ఇంకా కొంత ఇంట్లో కూడా తెగనమ్మి ఎవరికో ఇస్తారు, మొత్తం పోతాయి. అది జమలాగా ఉండాలి, ఖర్చు కావాలి, మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇట్లాంటి పరిస్థితి ఈ రాశికి కనబడుతుంది. కారణం ఏంది? డబ్బులు ఉన్నాయనుకోండి అనవసరమైన వాటికి పెడతారు, లేకపోతే వడ్డీ ఆశకు పోతారు, వడ్డీ ఆశ మొదలు జరుస్తుంది. కాబట్టి అట్లా కాకుండా ఈ రాశి వాళ్ళు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నా, పొలం కొనుక్కున్నా మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు చెప్పాలి అంటే ఇది గోచారం. 25 వంతులే చెబుతున్నాం. అవండి ఇదంతా బాగుంది అని చెప్పారు కదా, మరి నా జాతకం బాగుండలేదు అని అడగచ్చు. అట్లా మీ జన్మలగ్నాన్ని బట్టి బాగుండకపోవచ్చు. జన్మలగ్నానికి ఎందుకంటే 9 గ్రహాలు మనకు. ఈ 9 గ్రహాలు ఎట్లా ఉన్నాయంటే 9 రకాలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? ఇక్కడి నుంచి మెడకాయ దగ్గర నుంచి పై భాగాలు ఉన్నాయండి. కళ్ళు 2, చెవులు 2, 4, ముక్కులు 2, 6, నోరు 1, 7. ఇవి 7 రంధ్రాలు ఇక్కడే ఉన్నాయి. తర్వాత ఒంటేలు 2. ఇవి ఈ 2 భాగాలు, మొత్తం 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాల్లో ఒక్క కన్ను పనిచేయలేదనుకుందామండి, ఈ పక్క చూస్తాం కానీ ఈ పక్క వచ్చేది కనపడదు కదా. చెవులు సరిగ్గా వినపడలేదనుకోండి, వెనకాల నుంచి వచ్చేవాడిన గుద్దితే మనకు అర్థం కాదు కదా. నాలుక రుచి తెలియలేదనుకుందాం, కుళ్ళిపోయిన వస్తువు తింటే ఏమవుతుంది? ఫుడ్ పాయిజన్ అవుతుంది. వాసన తెలియకపోతే దుర్వాసన పీలిస్తే వ్యాధిగ్రస్తులం అవుతాం. మరి ఈ అన్నిటినీ ఈ జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ 7 కూడా జ్ఞానేంద్రియాలు. ఈ 7 జ్ఞానేంద్రియాలు తలకి మైండ్కి తీసుకొస్తుంది, మైండ్లోనే ఉపయోగింపచేస్తాయి. అట్లాగే 9 రంధ్రాలు ఎట్లా ఉన్నాయో 9 గ్రహాలు కూడా అట్లా ఉన్నాయి. అందువల్ల ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా మిగతా గ్రహాల వల్ల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మన జాతకం ఎట్లా ఉంది, ఏ నెలలో ఉన్న సమస్య ఉందా, మనకి ఏదైనా ఇబ్బందులు కలుగుతాయా, ఇటువంటివి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు చూసుకోవడం చాలా అవసరం. ఈ మార్చి నెల 19 నుంచే మాత్రం యుగాది రాబోతోంది. ఈ మార్చి నెల జనవరి నుంచి డిసెంబర్ లెక్క ప్రకారం ఇప్పుడు మార్చి నెల చెబుతున్నాం, తర్వాత యుగాది చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే చాలా రకాలుగా బాగుంది. కానీ ఈ 25 వంతులు మీరు ఉపయోగించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం ఒకటి. పైన ఈ రాశి వాళ్ళకి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇది కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం సామాన్యమైన దోషం కాదు. ఈ కాలసర్పదోషం చేత రాహుకేతువుల మధ్యలో గ్రహాలు సూర్యుడు కూడా కాలసర్పదోషం పడితేనే, రాహుకేతువుల మధ్యలో సూర్యుడు పడితే గ్రహణం వచ్చింది, రాహుకేతువుల మధ్యలో చంద్రుడు పడితే గ్రహణం వచ్చింది. ఇట్లాంటి వాటి వల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఎంతో మంచి ఉన్నది. ఉన్న మంచి అంతా కూడా ఈ వృషభ రాశికి కాలసర్ప దోషంతో ఇబ్బందులు వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇలా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. స్వస్తి. 2026వ సంవత్సరం మార్చి నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మిథున రాశి పూర్తిగా బాగాలేదు చెప్పాలి అంటే. శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఈ రాశికి
శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. తర్వాత ఈ రాశికి వచ్చిన పరిస్థితి ఏమిటంటే అచ్చగా కాల సర్పదోషం పూర్తిగా పడ్డది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. మరి ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఎందుకంటే గురువు మిథునంలో ఉన్నాడు. గురువు ఈ మిథునంలో ఉన్న గురువు వల్ల వచ్చే సమస్య ఏమిటి? నోరే సరిగ్గా కుదరదు, నోటి మాటే కుదరదు. ఎవరితోనా మనం మాట్లాడే మాట విరుద్ధంగా ఉంటుంది. మన టైం బాగుండకపోతే మన మాట పనికి రాకుండా పోతుంది. వాళ్ళు ఏదన్నా ఒక మాటకి 2 అర్థాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు నిన్ను మంచిగా మాట్లాడితే కూడా రెండో రకం అర్థం తీసుకునేటట్లయితే చెడుగా ఉండి నువ్వు తిరుగుబాటు చేస్తావు. వాళ్ళేమో నీకు మంచి ఉద్దేశంతో మాట్లాడే మాట. మరి ఆ మంచి ఉద్దేశంతో మాట్లాడే మాట ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను చిన్న విషయం ఒకటి చెబుతాను. ఇప్పుడు నేను ప్రతి వాళ్ళకి ఏం చెబుతున్నానంటే, ముందు తల్లిదండ్రులని భార్యని ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులకి భార్యకి ఇబ్బంది కలగకుండా ఉంటే నీవెంతైనా అభివృద్ధికి వస్తావు అని నేను చెప్పాను అనుకుందాం. కొంతసేపు నువ్వు తల్లిదండ్రులని భార్యని చూడకుండా ఉన్నట్లయితే నీకు వెంటనే నీకేదో తెలిసిందే నాకు చెప్పాలని నీ కోపం వస్తుంది. అయితే నువ్వు తల్లిదండ్రులని భార్యని నువ్వు సరిగా చూడటం లేదు అనేది నీకు తెలుసు, కానీ నాకు మాత్రం తెలియదు. ఇది మంచిది కాదు, దీనివల్ల ఇబ్బంది పడతావు అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మిథున రాశిలో ఉన్న పరిస్థితి ఏంటంటే కుటుంబంలో రకరకాలైన కలహాలు వస్తాయి, కానీ వాళ్ళని సక్రమంగా చూసుకుంటానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అందరూ కూడా ఎదురు తిరిగి మన మాట వినకుండా ఉంటారు. వినని వాళ్ళని ఏం చేయగలుగుతాం? ఏమి చేయలేము. అటువంటిప్పుడు నేను చెబితే నాకు ఎట్లా ఉంది? నీకు విరుద్ధంగా ఉంది. వాడు నా మాట వింటలేదు, నన్ను చూడమని చెబితే నేనెట్టా చూస్తాను అనేటువంటి కోపం నీకు వస్తుంది. ఇట్లా సమస్యలు బాగా లేనప్పుడు అన్నీ సమస్యలుగానే ఉంటాయి. మరి ఏదైనా ఎట్లా ఉంటుంది అంటే సమస్య ఎవరికైనా సరే, నేను నిన్నటిదాకా బాగా సమస్య పడ్డా, చెబుతున్నా కదా, నిన్నటిదాకా పడ్డ సమస్య మరి మొన్నటిదాకా పూర్తిగా సమస్య నిన్నటి నుంచి మార్పు వచ్చింది. ఈ మార్పు వచ్చేంతవరకు ఓర్పు అనేది చాలా అవసరం. ఈ ఓర్పు ఎట్లా ఉండాలి అంటే, అవతల వాళ్ళు ఎంత పొరపాటు చేసినా, ఎంత విరుద్ధంగా ఉన్నా ఏదో మంచిగా చెబుతూ ఉండాలి. కానీ నువ్వు ఈ తప్పు చేశావు అని వేలు పెట్టి చూపించేటట్లయితే నిన్ను 3 వేలు చూపిస్తున్నాయి. అట్లా చూపించకుండా సర్దుకుంటూ టైం బాగాలేదు, ఈ టైం బాగాలేనందువల్ల ఇబ్బంది పడుతున్నాను అని నీ ఇష్టదైవాన్ని పూజించడం, ఇష్టదైవాన్ని ప్రేమించడం ఎక్కడి దాకా వద్దండి. నీకు శత్రువు ఉన్నాడు, వాడు కత్తో కర్రో తీసుకొని వస్తాడు కొట్టడానికి. నన్ను క్షమించుకొని కాళ్ళు పట్టుకుంటే వాడు ఆ పని చేయగలడా? ఎవడో పరమమూర్ఖుడు అయితే చేస్తాడు, కానీ మంచివాడు ఆ పని చేయలేడు. అట్లాగే ఇవాళ కుటుంబ సమస్యలు అట్లా ఉన్నాయి. ఎందుకంటే ఎవరికో చెప్పట్లా, మిథున రాశిని గురించే చెబుతున్నాను ప్రత్యేకించి. ఈ మిథున రాశిలో సమస్యలు బాగా ఎక్కువగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాలసర్ప దోషం రాహుకేతువుల మధ్యలో పడ్డాయి. ఈ కేతువు యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, కేతుశ్రికి ధ్వజోధూమ్ల ఉత్పాతో బహురూపకృత. చెడుగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే కనీసం తన జుట్టుతో బీక్కుంటాడు. ఊరికినే బీక్కోవడం కాదు, ఊరే చెట్టుగా బీక్కుంటాడు. ఎందుకులో జుట్టు అట్లా బీక్కుంటున్నావంటే ఎందుకు బీక్కుంటున్నాడో వాడికి అర్థం కాదు. కానీ ఈ రాశి వాళ్ళకి కేతువు బాగున్నాడు. కాలసర్పదోషం ఉన్నా కూడా కేతువు తృతీయంలో బాగున్నాడు. అయితే ఈ కేతువు బాగున్నా కూడా ఏమవుతుంది? రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడడం చేత మంచిగా నువ్వు చెప్పినా కూడా అవతల వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇంటికి పోయినావు, నీకు ప్రత్యేకమైన
మిత్రుడి దగ్గరికి వెళ్ళావు, ఇంట్లో పోగానే పిల్లాడు కనపడ్డాడు. అరే మీ నాన్న ఏం చేస్తున్నాడురా? వంట చేస్తున్నాడు. మేమేం చేస్తుందిరా? గడ్డం చేసుకుంటుంది అంటాడు. వాడు వ్యంగ్యంగానే మాట్లాడాడు. మరి అప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చేదంటే అరే మేమ గడ్డం చేసుకోవటం ఏందిరా అంటే సరిగ్గా లెక్క ఏంటంటే వాడు నాన్నని అమ్మ అని పిలుస్తాడు, అమ్మని నాన్న అని పిలుస్తాడు. అంటే అమ్మ ఏం చేస్తుందిరా గడ్డం అంటే అమ్మని నాన్న అని పిలుస్తున్నాడు కదా. ఇట్లాంటి తేడాలు వస్తాయి. ఇట్లాంటి సమయాల్లో ఇట్లాంటి మాటలు విరుద్ధంగా వస్తాయి. ఇట్లాంటి సమస్యల వల్ల ఇబ్బందులు రావడానికి బాగా అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు ఒకడు, కేతు ఒకడు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం జాతకం చూపించుకోవాలి. విద్యార్థులకి మాత్రం చాలా కష్ట దశగా ఉంది. మరి ఇళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఇళ్ళు కట్టేవాళ్ళు, ఇళ్ళ బ్రోకర్సు, మరి బిల్డర్సు, ఇంటి పనులు చేసేవాళ్ళు, ఇంటికి సంబంధించినటువంటి మెటీరియల్ అమ్ముకునే వాళ్ళకి బాగుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి చాలా బాగుంది. ఈ వివాహం అవటమే కాదు, వివాహమైన వాళ్ళకి సంతానం కలగటానికి చాలా బాగుంది. అయితే భార్యాభర్తల యొక్క వ్యవస్థ చాలా బాగున్నది. అన్యోన్యత బాగా ఉంటుంది. ఒకవేళ వివాహం కాకపోతే వివాహం కావడానికి అవకాశం ఉంది. అయ్యా వివాహం కావడానికి నీకు అవకాశం ఉంది అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆడపిల్లలు తక్కువ ఉన్నారు, పిల్లలు దొరకట్లే, నీకు వివాహం కావడానికి బాగా అవకాశం ఉందని అనగాని దొరికిన పిల్లలు వెంటనే నేను చేసుకుంటానంటాం చాలా తప్పు. ఎందుకంటే నీ జాతకం ఆమె జాతకం కలిసిందో లేదో చూడాలి. లేకపోతే నేను ప్రేమించుకున్నామండి మేమిద్దరం పెళ్లి చేసుకుంటామంటే అది మీ ఇద్దరికి కలిసిందా లేదా చూడకుండా పెళ్లి చేసుకుంటే నువ్వు ఇబ్బంది పడతావు. ఇప్పుడు నువ్వు బాగుందని చెప్తావు కదా అని నన్ను అనకూడదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక విధానం ఉంటూ ఉంది. ప్రతిదానికి విధానం ఎట్లా ఉంటుంది? అదే చొక్కా కుట్టించుకున్నావు అనుకో, నీవు సరిపోయే అది కుట్టించుకుంటే పర్వాలేదండి. సన్నటి వాడు 4 సైజు చొక్కా దొరుకుంటే ఎట్లా ఉంటుంది? గంగాళలాగా ఉంటుంది. అట్లాగే నీకు ఏది నప్పుతుంది, ఏదైతే నీకు సరిపోతుంది అనేటువంటి విచక్షణ జ్ఞానం కలిగి విచక్షణగా చూసి నీవు మరి వివాహం చేసుకోవడం చాలా అవసరం. అట్లా కాకుండా అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే వివాహ వ్యవస్థలో చాలా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. తొందరపడుతున్నారు, వివాహం చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసే చోట ప్రేమించుకున్నా ఉంటున్నారు. ఈ ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తొందరపడి పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత పెద్దవాళ్ళ నిర్ణయం లేకుండా చేసుకొని తర్వాత వైరం వచ్చేసి కోర్టుకు ఎక్కుతున్నారు. ఇటువంటివన్నీ కూడా బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వివాహం చేసుకోవాలంటే షష్టాష్టకాలు ఉండకూడదు, కాల సర్పదోషం ఉండకూడదు, కుజ దోషం ఉండకూడదు. ఇటువంటివన్నీ కూడా చూసి పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా అవసరం. అయితే ఈ రాశి వాళ్ళకి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ, మరి వ్యవసాయదారులకు కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, కళాకారులకు మాత్రం బాగుంది. మిగతా ఏ సంబంధించిన వాళ్ళకి కూడా పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకొని జాగ్రత్తగా ప్రవర్తిస్తే ఎంతైనా మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 4వ రాశి కర్కాటక రాశి. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశికి మార్చి నెల, డిసెంబర్ నెల 27 వరకు కూడా చాలా అష్ట కష్టాలు, చెప్పడానికి వీల్లేని కష్టాలు వచ్చినాయి. సరే, జనవరి వచ్చిన తర్వాత కొంత మంచి మార్పు వచ్చింది. ఏది వచ్చినా ఒకటి మాత్రం ప్రత్యేకించి చెబుతూ ఉన్నా, చెట్టు నిండా కాయలు ఉన్నాయనుకోండి, పంట పండినప్పుడు ఏమవుతుందంటే ఆకుల కంటే ఎక్కువగా కాయలు ఉంటాయి. పైన ఆకుల మధ్యలో కాయలు ఉంటాయి. చెట్టుకి కాయలున్న చెట్టుకి ఏం చేస్తారు? రాళ్ళు మాత్రం ఎక్కువగా వేస్తారు. ఈ రాళ్ళు వేస్తే కాయలు రాస్తే కొద్ది తీసుకుపోదామని. ఇప్పుడు ఇళ్లల్లో మామిడి చెట్టు, జామ చెట్టు ఇట్లాంటి చెట్లు వేస్తారు, సపోటా చెట్లు ఇట్లాంటి చెట్లు వేస్తే ఏం చేస్తున్నారు? రాళ్ళు తీసుకొడితే ఇళ్లలోకి వస్తున్నాయి. అట్లాగే ఈ కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి. ఈ కర్కాటక రాశి ఎంత విశేషమైన రాశి అంటే ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు అధిపతి అవటం చేత
అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వం ఉంటుంది. ఎవరికి అపకారం చేసే మనస్తత్వం ఉండదు. అపకారికి కూడా తిరిగి అపకారం చేసేటువంటి మనస్తత్వం ఉండదు. ఎంతో శాంత స్వభావం ఉంటుంది. ఎటువంటి కష్టాలనైనా సరే కష్టంగా భావించకుండా ప్రశాంతంగా కష్టాన్ని సుఖాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ముఖ్యంగా జ్యోతిష్యంలో చెప్పాల్సింది ఏమిటంటే ఎప్పుడు కూడా ప్రతి మానవుడు కూడా కష్టం రాకుండా ఉండని వాడంటూ ఉండడు. కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఉన్న కష్టం కంటే ఇంకా లోతుకి వెళ్ళిపోతాడు, ముందుకు వెళ్ళలేడు. కానీ ఈ కర్కాటక రాశి స్వభావం అట్లాంటి కాదు. ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని తెంచుకొని ముందుకు వెళ్ళిపోయి బాగుండేటువంటి మనస్తత్వం ఉంది. అయితే ఈ కర్కాటక రాశికి ఇప్పుడు కూడా చాలా సమస్య, పెద్ద సమస్య. ఎట్లాంటి సమస్య అంటే అష్టమంలో కుజుడు పడ్డాడు, అష్టమంలో రవి బుధ రాహువులు కనబడ్డారు, ద్వితీయంలో కేతువు పడ్డాడు, మరి ద్వాదశంలో గురువు పడ్డాడు. చెప్పాలంటే ద్వాదశంలో గురువు అష్టమంలో కుజుడు చెప్పడానికి వీల్లేదు. అష్టమంలో కుజుడు వల్ల అనారోగ్యాలు సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ద్వాదశంలో ఉన్నటువంటి గురువు వల్ల వ్యయం విపరీతమైన ఖర్చులు ఉంటాయి. మరి కేతువు ద్వితీయంలో ఉన్నాడు, ద్వితీయంలో ధనాధిపతి అయినాడు. డబ్బు రప్పిస్తాడు కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే దండగా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. అయితే నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏమిటంటే ఇప్పుడు నవగ్రహాలు మొత్తంలోకి కూడా సూర్యచంద్రులు ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ సూర్యచంద్రులు ప్రధానమైన గ్రహాలు అయితే ఏమైందంటే ఒకటి చిన్న విషయం చెబుతాను. ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంట్లో 10 మంది కుటుంబం ఉన్నారండి. 10 మంది కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఒకడున్నాడు. వాడు సక్రమంగా లేకపోతే ఈ 10 మంది ఎట్లా బతుకుతారు? బతకలేరు. అట్లాగే నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి ఎవరు? సూర్యుడు. అటువంటి సూర్యుడికి అష్టమంలో శని పడ్డాడు. ఈ కర్కాటక రాశికి అష్టమం నుంచి నవమానికి శని వచ్చాడు. కానీ ఈ శని వచ్చినా కూడా కుజుడు అష్టమంలో పడ్డాడు, గురువు ద్వాదశంలో పడ్డాడు. చాలా కష్టదశ, చాలా కష్టంతో ఓర్పుతో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అయితే ఇంతకుముందు శని పూర్తిగా అష్టమంలో ఉండి 2 సంవత్సరాలు బాగా కష్టపెట్టాడు. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కుజ గురువులు బాగుండకపోవటం కూడా చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతోంది. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బుధుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేరు. శుక్రుడు వల్ల జరిగేది ఏమిటంటే మరి వివాహాది శుభకార్యాలు, ఇంటికి సంబంధించినటువంటివి, వీటి వరకు మరి గృహ సంబంధమైనటువంటివి, మరి ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులు, ఇవన్నీ కూడా అన్నీ బాగా దొరుకుతాయి, మరి కావాల్సినవి వస్తాయి. అయితే బుధుడు బాగున్నాడు. బుధుడు వల్ల వ్యాపారం పూర్తిగా బాగుంటుంది. మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. తర్వాత కుజుడు గురువు వల్ల చాలా నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని అంతటినీ మించి మీరు చేయవలసింది ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకు అంటే మీకు చెప్పాలి అంటే దాదాపు 8 గ్రహాల్లో 2 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి, మిగతా గ్రహాలు 6 బాగాలేవు. దానివల్ల మీకు నష్ట కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. సరే చెప్పాలి అంటే విద్యార్థులకి పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది, ఉద్యోగస్తులకి అంతకంటే బాగా ఇబ్బందికరంగా ఉంది, వ్యాపారస్తులు బాగుంది, భాగస్వామ్య వ్యాపారాలు పనికిరావు, వ్యవసాయం పూర్తిగా బాగాలేదు, మోటార్ ఫీల్డ్ అంతకంటే బాగాలేదు, బిల్డర్స్గా మాత్రం పూర్తిగా బాగుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా బాగుంది, తర్వాత కళాకారులకి పూర్తిగా బాగుంది. పైన ఇక్కడి నుంచి 2025 నుంచి 2028 వరకు కూడా ప్రతి వాళ్ళకి కూడా చెప్పడానికి వీళ్ళేని నష్టాలు కష్టాలు బాధలు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది తెలుసుకొని మీరు ఉపశమనం చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 5వ రాశి సింహరాశి.
ఈ సింహరాశి ఎట్లా ఉందో చూసుకుందాం. ఉన్నదల్లా కష్టం వల్ల, బాధల వల్ల, సింహరాశి వల్ల, సింహరాశికి ఒకదానికే కాదు, సింహరాశి బాగుండకపోతే మన అందరికీ బాగుండకపోయినట్లే. ఎక్కడ చెప్పాలంటే సింహరాశి బాగుండని వారు మనకు వచ్చే నష్టాలు, కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సింహరాశికి అష్టమంలో శని, ఈ సింహరాశికి సప్తమంలో కుజుడు, రాహువు, మరి సింహరాశిలో కేతు ఉన్నాడు. అయితే ఈ రాశికి చెప్పాలి అంటే ఈ సింహరాశికి బుధుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేరు. అయితే ఈ సింహరాశికి ఉన్న కష్టం ఏమిటి అని మనం ఆలోచిద్దాం. ఈ సింహరాశికి కష్టం ఏమిటా అంటే సింహరాశికి రవి అనగా సూర్యుడు సింహరాశికి అధిపతి. ఈ రాశికి సూర్యుడు అధిపతి అంటే సూర్యుడు ఎవరు అనేది తెలుసుకోవాలి మనం. మరి దేవుడు అనేవాడు ఉన్నాడు, అనేక రకాల దేవతలను పూజిస్తున్నాం. మరి దేవతలందరూ కనపడుతున్నారంటే కనపట్టలేదు. మరి పంచభూతాలు అగ్ని, జలము, వాయువు, పృథివీ, ఆకాశం, ఈ 5 రకాలు. ఈ 5 రకాలకు కూడా సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం అయినాడు. అందులో ఈ సూర్యుడు అనేటువంటి గ్రహం ఏం చేస్తున్నాడు? మరి ఒక్క భారతదేశంలో కాదండి, ప్రపంచం మొత్తంలో కూడా ఈ ఒక్క సూర్యుడే కనపడుతూ ఉన్నాడు. ప్రపంచంలో ఒక దేశానికి ఒక సూర్యుడు, ఒక దేశానికి ఒక సూర్యుడు లేడు. అన్ని దేశాలకి సూర్యుడు ఒక్కడే. సూర్యుడిని చూసే మనం ఏ పండుగైనా చేస్తున్నాం. ఏ మతస్థులు కానీ, మరి ఎవరైనా కానీ, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఇంకా రకరకాలైన మతాలు ఉన్నాయి. ఎన్ని మతాల వాళ్ళైనా సరే సూర్యుడిని ఆధారం చేసుకొని నాకు పండగ బలాన్ని రోజు రంజాన్ అంటే చంద్రోదయంతో పండగ వస్తుందని చెప్పుకుంటున్నారు. అట్లాగే అటువంటి సూర్యుడికి సప్తమంలో కుజుడు, అష్టమంలో శని, ఇట్లా ఉండటం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటి? కుజుడు సప్తమంలో ఉంటే కుజదోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, కాల సర్పదోషం. తర్వాత అష్టమంలో శని పడ్డాడు. అష్టమి నవములు కష్టపు దినములు. ఈ సింహరాశికి తగినటువంటి కష్టాలు ఎవరికీ లేవు. చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. మరి చాలా బాగుందని కూడా చెబుతున్నారు. వాళ్ళు ఎట్లా చెప్పారనేది నేను మాట్లాడలేదు, దాని సంగతి కాదని మాట్లాడేది. ముఖే సరస్వతి అన్నారు. కొంతమంది కొన్ని రకాలుగా జాతకాల రీత్యా సహదేవుడు రాసింది, వ్యాసుడు రాసింది, మరి తర్వాత మరి నారదుడు రాసిన జ్యోతిష్యం, ఇట్లాంటి కొన్ని రకాల జ్యోతిష్యాలు ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు చెప్పాలంటే వ్యాసుడు రాసిన జ్యోతిష్యం ప్రకారమే మనం ఆలోచించాలి. ఈ లెక్కలో చూస్తే ఏడింట కుజుడు ఉన్నాడంటే కుజదోషం అని అంటారు కదా. మరి అష్టమంలో శని ఉన్నాడంటే ప్రాణకంటకుడు అంటారు కదా. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉంటే కాలసర్పదోషం అంటారు కదా. ఇవన్నీ నిజమనుకోవాలా అక్కర్లేదా? ఇది ఖచ్చితంగా నిజమనుకోవాల్సిందే. దీన్ని బట్టి సూర్యుడు ఎవరు? భగవానుడు, సాక్షాత్ భగవంతుడు. ఇది ప్రపంచానికే సమస్య వచ్చిందని నేను మాత్రం నమ్ముతున్నాను. ప్రపంచానికే రకరకాలైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. నిన్నటి దాకా వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురిసినాయి. ఇక ఎంత వర్షాలు కురిసినాయో అంత ఎండ కూడా కాస్తుంది. ఎంత విపరీతమైన వర్షం కురిస్తే అంత ఎండ ఎప్పుడు కాస్తుందని మనకు తెలిసిన విషయమే. నా చిన్నతనంలో మరి చెప్పులు వేసుకొని వెళితే కూడా ఈ పాదాలు మండిపోయేవండి, కారం పూసినట్లు మంట వచ్చేది. అదే మా టైంలో చుట్టూ ఉయ్యాలకి పసిపిల్లలకి వట్టివేళ్ళు కట్టి నీళ్లు కొట్టుకునేవాళ్ళు, దర్వాజాలకి వట్టివేళ్ళ చాపలు కట్టేవాళ్ళు. మరి అప్పుడు అంత విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలంటే కురిసిన వరదలు ఎక్కడి నుంచి? అమర్నాథ్ దగ్గర నుంచి ప్రపంచం మొత్తం వరదలు వచ్చే గందరగోళం అయింది. ఇంత వర్షాలు కురిసినప్పుడు రాబోయేవి ఎండలు కూడా బాగా వస్తాయని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. అయితే ఈ సింహరాశి విషయంలో మనం ఏం చెప్పాలంటే వ్యాపారస్తులకి నిత్యావసరమైన వస్తువులు, సహజమైన వస్తువుల వ్యాపారం బాగుంటుంది. మరి
ఇళ్ళకు సంబంధించినవి బాగా లేవు. అయితే ఇళ్ళకు సంబంధించిన వాటిల్లో శుక్రుడికి సంబంధించిన వివాహాది శుభకార్యాలు బాగున్నాయి. భూమికి సంబంధించింది చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చూసుకోవాలి. తర్వాత మరి మోటార్ ఫీల్డ్ పూర్తిగా బాగాలేదు. జాయింట్ వ్యాపారాలు అసలు పనికిరావు. అయితే ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నేను చెబుతోంది సింహరాశిగా ఇబ్బంది వచ్చింది, మాకెవరికి కాదు అనుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే మనిషి అంతా ఉన్నాడండి, కాళ్ళు గిలకల దగ్గర నుంచి కింద కాళ్ళు పనిచేయలేదండి. ఈ శరీరం అంతా ఎందుకు పనికి వస్తుంది నేను చెబుతున్నా? దేనికి పనికిరావు. బయటికి పోలేవు, బాత్రూంలోకి పోలేవు, ఏం చేయలేవు. చేతులు బాగుంటే ఏం ప్రయోజనం? అట్లాగే ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం. అయితే ప్రతి వాళ్ళు కూడా ఏ మతస్థులైనా సరే జీవనదుల్లో స్నానం చేయటం, సూర్యుడికి నమస్కారం చేయటం ప్రతి మతస్థులు చేస్తూనే ఉన్నారు. ఈ జీవనదుల్లో స్నానం చేయటమే కాక సూర్య నమస్కారాలు చేయడమే కాకుండా ప్రకృతి సంబంధించినటువంటి అడవుల్లో ఉంచేటువంటి ప్రాణవాయువు వల్ల, మరి జీవ నదుల వల్ల, సూర్యుడి వల్ల మనం బతుకుతున్నామని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ సూర్యుడికి చాలా ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఈ ప్రతి రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడాలి. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఈ సింహరాశికి పూర్తిగా బాగాలేదు అంటే మిగతా అన్ని రాశులకి బాగుండలేదు అని ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి కుజ బుధ రాహులు వరకు బాగున్నారు. కుజ బుధ రాహులు, మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. అయితే దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది ఒకటి ముందు ముఖ్యంగా కావాలి. బుధుడు వ్యాపార కారకుడు, కుజుడు ఆరోగ్య కారకుడు, రాహువు ధనాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈ ముగ్గురే పూర్తిగా బాగున్నారు. మిగతా గ్రహాలు ఏవి పూర్తిగా బాగాలేవు. కాబట్టి చెప్పాలి అంటే ఈ రాశి ఎక్కడా బాగున్నట్టుగా చెప్పడానికి ఎక్కడా అవకాశం లేదు. వ్యాపారం అంటే నిత్యావసర వస్తువుల వరకు బాగుంటుంది. అంటే తినుబండారమైన ఆహారాలు కాదండి, కట్టుకుండే గుడ్డలు, రోజువారీ ఉపయోగపడేవి అంటే పాలు, పెరుగు, నెయ్యి, నూనెలు, మరి తినే ఆహారాలు, కట్టుకుండే గుడ్డలు, వీటికి సంబంధించిన వ్యాపారాల వరకే బాగుంది. ఇది కూడా కాకుండా కుజుడు కూడా బాగున్నాడు. కాబట్టి ఈ కుజుడు వల్ల వచ్చేది ఏమిటా అంటే ఇళ్ళు కొనుక్కుంటానికి, స్థలాలు కొనుక్కుంటానికి కూడా బాగా ఉంది. రాహు వల్ల ఆదాయం బాగా వస్తుంది, ఆదాయం నిలబడుతుంది. అయితే సప్తమంలో శని, రవి, శుక్రుడు, దశమంలో గురువు, ద్వాదశంలో కేతువు, మరి 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ 5 గ్రహాలలో 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. దాదాపు చెడు అనే పర్సెంట్ బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చాలా ఇబ్బందికరంగా కనపడుతుంది. మరి ఇది కాకుండా ఇప్పుడు రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం, ఏది స్థిమితం అంటూ ఏది ఉండదు. ఒక స్థిమితమైన నమ్మకం అంటూ ఏదీ లేదు. ప్రతి వస్తువు కూడా ధరలు పూర్తిగా పెరగడం తప్పితే తగ్గుతాయి అనే నమ్మకం లేదు. కాదండి ఇవాళ పెరిగినాయి కదా మరి ఇంకా పెరుగుతాయేమో అని తొందరపడి కొంటే అది నిలకడ ఉంటుందని మాత్రం నమ్మకం లేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ వాళ్ళు రకరకాలైనవి కొంటున్నారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, మరి క్యాష్ రూపంలో ఉంటేనేమో ట్యాక్స్లు పడుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. దానికోసం రొక్కపూర్వకంగా పెట్టుకున్న వాళ్ళు అంతకుముందు నోట్లన్నీ మార్చేటప్పటికి మొత్తం దిబ్బలో కొట్టారు, బ్లాక్ డబ్బంతా. ఇప్పుడు దానికోసం ఏం చేయాల్సి వస్తుంది, అందరూ బంగారం కొంటున్నారు. ఈ బంగారం విపరీతంగా కొంటున్నారు కదా, బంగారం విపరీతంగా పెరిగిపోయింది కదా, మరి బంగారం ఇట్లాగే ఉంటుందా, తగ్గుతుందా అనేది ఒక ఆలోచన నేను చెప్తా. ఏమిటా అంటే
చెరుగుట విరుగుట కొరకే, ధర హెచ్చుట తగ్గు కొరకే, తథ్యము సుమతి అని సుమతి శతక కారకుడు బాగా ఆలోచించి చెప్పాడు. ఎట్లా తగ్గుతుంది అనే దాన్ని బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంతకుముందు రేటు కంటే డబల్ రేట్ అయిందిగా, 2 లక్షలు కూడా పోవచ్చు బంగారం. అయితే పెరుగుతుంది అనే ఆలోచనతో ప్రతి వాళ్ళు కూడా బంగారం కొంటున్నారండి. బంగారం కొంటున్నారు కదా, ఇంత బంగారం ఇట్లా ఉంది కదా, రేపు పొద్దున ప్రభుత్వం చెవులో పువ్వు పెట్టుకుందా? ప్రభుత్వాలు హీనంగా ఉన్నాయా? ప్రభుత్వాలు కూడా బంగారం కొంటున్నాయి, ప్రభుత్వం కూడా బంగారం నిల్వ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ యుద్ధాలు వస్తాయేమోనని భయంతో అన్ని దేశాలు బంగారం కొంటున్నాయి. సరే, ఇప్పుడు మన ఏం చేస్తున్నారు? బ్లాక్ మార్కెట్ వ్యాపారస్తులంతా కూడా బంగారం కొంటే సరిపోతుంది అని కొని బ్యాంకుల్లో పెట్టారనేది కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. చూడండి, ఎందుకంటే ఇది సామాన్యుడు, అతి సామాన్యుడు ఒక్క ఉంగరం పెట్టుకోవాలి అంటే కనీసం ₹1,00,000 ఉంగరం అవుతుంది. మరి మంగళసూత్రం కట్టాలండి, మంగళసూత్రానికి కావాలి అంటే మరి కొన్ని ఇళ్లలో 2 మంగళసూత్రాలు ఉంటాయి. ₹1,00,000 బంగారం పెట్టి మంగళసూత్రం కొంటారా? ఇది నిలబడే రేటేనా? అందువల్ల ఇది ప్రభుత్వం ఊరుకుండేది కాదు, ప్రజలంతకంటే ఊరుకుండేది కాదు, బ్యాంకుల్లో బంగారం పెట్టుకుంటే నిలబడేది కాదు. అయితే కొని చివరికి ఏం చేస్తారంటే చెకింగ్లు వస్తున్నాయి, బ్యాంకులు చూస్తున్నారనగానే అమ్మటం మొదలు పెడతారు. పూర్తిగా బంగారం పాత రేటు కంటే ₹1,00,000 కాదు 65,000 వస్తుందని నేను నమ్ముతున్నా. ఇది నిజమా అబద్ధమో మరి నా ఇష్టదైవమైన పరమేశ్వరుడు చెప్పిస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఆయన చెప్పాడని నేను చెప్పట్లేదు, ఆయన నా చేత చెప్పిస్తున్నాడని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. బంగారం మాత్రం పూర్తిగా తగ్గుతుంది. ధర హెచ్చుడ తగ్గు కొరగ తథ్యము సుమతి. అయితే నువ్వు చెప్పావు కదా, కొనకుండా మానుకుంటావా అంటే కొనగలిగిన పరిస్థితి ఉందా లేదా ఆలోచించండి. అందరూ కొనగలిగిన పరిస్థితి లేదు. మరి మధ్యతరగతి వాడు కొనే ఉద్దేశం లేదు. రాజాధిరాజులు కొనాల్సిందే కానీ మధ్యతరగతి వాడు కొనే పరిస్థితి లేదు. కాబట్టి ఇది మధ్యతరగతి వాడు కొనే పరిస్థితి వస్తేనే బాగా బ్లాక్ చేసిన వాడు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. బ్లాక్ చేసేవాడు అమ్ముకోవాలి అంటే మధ్యతరగతి వాడు కొనేటువంటి ధర లేదు వాడు బంగారం. మధ్యతరగతి వాళ్ళు కొనగలిగిన రేటు మాత్రం బంగారం లేదు, అది మాత్రం నికరం. అప్పుడు ఏమవుతుంది? కొనేవాడు లేనప్పుడు అవసరం వచ్చినప్పుడు ఎంతకైనా తెగనమ్ముకోవాలి వద్దా? మరి ఇది సమస్య. ఇట్లాంటి సమస్యలు ఈ సంవత్సరంలో బాగా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల స్టాకు ఎక్కువగా ఉంటే బ్యాంకులు బతుకుతాయా? మరి బ్లాక్ మార్కెట్ వాళ్ళు బతకగలుగుతారా? అసలు ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి? ఒక్క మెళ్ళో ఒక మంగళసూత్రం తాడు వేసుకొని ఆడమనిషి బయటికి వెళితే కనీసం ₹2,50,000 ₹3,00,000 గొలుసు అవుతుంది. అంటే నేను వేరే ఎవరిని విమర్శించడం లేదు, నేను వేరే రకంగా చెప్పటం లేదు. ఆ మంగళసూత్రం తాడుతోటి బయటికి పోయిన ఆడమనిషి తిరిగి రాని పరిస్థితి ఉంది వాళ్ళ. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత విపరీతమైన బంగారం కొనటం, విపరీతమైన దురాశ పడటం, ఈ దురాశ వల్ల మరి సంపాదించినంత జాగ్రత్త చేసుకుందాం. మరి ఇట్లాంటి ఆలోచన దేశానికి, ప్రజలకి, ప్రపంచానికి అంతటికీ కూడా చాలా నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అది అందరం ఆలోచించుకోవాలి. ఎందుకంటే చోరాయ షష్ఫలాభాయ అన్నారు. దొంగతనానికి వచ్చేవట ఒక గడ్డి పరక దొరికి కూడా లాభం అనుకుంటారట. ఇవాళ పెద్ద పెద్ద దొంగలు ఉన్నారు, మామూలు దొంగలు లేరు. ఎక్కడ బ్యాంకులు కూడా బతికేటట్లుగా లేదు. కాబట్టి ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మరి పబ్లిక్ మార్కెట్ అయ్యే రోజుల దగ్గరికి వచ్చేట్లున్నాయి. కాబట్టి ఈ లోపల మరి బంగారం కనీసం రేపు పెళ్ళి వస్తున్నాయంటే మంగళసూత్రం కొనుక్కోవటం కూడా చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది.
ఇదంతా కూడా ఎందుకు వచ్చింది అంటే మనం దైవాన్ని నమ్మకపోవటం వల్ల వచ్చింది. దైవాన్ని నమ్మటం వల్ల వస్తుంది. ఎప్పుడు కూడా బండికి 2 చక్రాలు ఎవరయ్యా అంటే భార్యాభర్తలు. బండి వెళ్ళాలంటే 2 చక్రాలు ఉంటేనే బండి వెళుతుంది. కుటుంబంగా సక్రమంగా బతకాలి అంటే భార్యాభర్త సక్రమంగా ఉండాలి. అది తప్పిపోయింది వాళ్ళ వ్యవహారం. వివాహం చేసుకున్న తర్వాత పరస్త్రీ వ్యామోహం మగవాడికి, పరపురుష వ్యామోహం ఆడదానికి రావటం చేత విపరీతమైన ఆశ, ప్రతి వాళ్ళకి కూడా దురాశ. ఎట్లా ఉంటుంది? ఒక మగవాడిని ఒక ఆడమనిషి పట్టుకున్నది అంటే వాడి దగ్గర గుంజుకుందాం అని ఈమెకు ఆశ. ఒక మగవాడిని ఆడమనిషి పట్టుకుంటే అట్లా ఉంది, ఆడమనిషిని మగవాడు పట్టుకుంటే దాని దగ్గర కాలేద్దాం అని వీడాశ. ఇటువంటి దురాశాపూరితమైనటువంటి స్థితులు రావటం చేత, గ్రహస్థితి బాగుండకపోవటం చేతనే ఇట్లాంటివన్నీ వచ్చినాయి అని చెప్తున్నాను నేను. కాబట్టి దురాశాపూరితం కంటే ఇవాళ దేవాలయాల్లో ఇవాళ ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమిటంటే బంగారం కొనుక్కోవటమే కాదండి, కొన్ని కోట్ల రూపాయల బంగారం దేవాలయాల్లో ఇస్తున్నారు. కొన్ని కోట్ల బంగారాలు దేవాలయాల్లో ఇస్తున్నారు. దేవాలయాల్లోకి వచ్చేప్పటికల్లా హుండీలోనే కానుకలు వేయవలనని చెబుతున్నారు. మరి ఇదంతా ఏమవుతోంది ఆలోచించాలి. దేవుడికి ఎవరు దేవుడు అనేది ఆలోచించాలి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయత్తు. ఈ జీవుడే దేవుడు. మరి ఈ హృదయంలో ఉన్నాడు దేవుడు. ఈ హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి జీవరాశి యందు దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రతి జీవరాశిని కూడా రక్షించాలి కానీ భక్షించకూడదనేటువంటి స్థితి ఉంది. కాబట్టి ఈ స్వార్థపూరితమైనటువంటి పరిస్థితుల్లో అందరూ బతకాలని కోరిక ఉంటే విపరీతమైన స్వార్థం బాగా అందరినీ భ్రష్టు పట్టించే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ముందు ఇదంతా మార్పు రావాలి. ఈ మార్పు ఎట్లా రావాలి? గ్రహస్థితి బాగుపడాలి, బ్రహ్మంగారు చెప్పిందంతా జరగకుండా పోవాలి అంటే దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం కావాలి. దైవ బలం కావాలి అంటే ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించాలి అంటే ముందు తల్లి తండ్రి, తర్వాత గురువు, దైవం, 5వది భార్య. ఈ 5గురిని సక్రమంగా చూసుకుంటూ ఉంటే, సక్రమంగా మనమంతా ఉంటే ఈ దురాశ అక్కర్లేదు. తినటానికి ఎంత బంగారం అన్నా ఉండండి, అన్ని బియ్యం లేకపోతే అన్నం తినలేము. కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కన్యారాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు. సరిగ్గా చెప్పాలంటే సరిగ్గా నిత్యావసర వస్తువులు తప్పితే వేరే లేవు. రాహు వల్ల డబ్బులు వస్తాయి. ఈ వచ్చిన డబ్బులు సద్వినియోగం కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. రెండు 2026 సంవత్సరం మార్చి నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఫలితాలు ఎట్లా ఉంది చూద్దాం. ఈ తులారాశికి వచ్చేప్పటికల్లా 4 గ్రహాలు బాగున్నాయి. శని, రవి, గురువు, కేతువు 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. చదువుకునే విద్యార్థులకి విద్య బాగా వస్తుంది. మంచి ర్యాంకులు సంపాదిస్తారు. ఉద్యోగాల్లో బాగుంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళకి ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా కాకుండా విదేశాలకు వెళ్ళటానికి కూడా మంచి అవకాశం ఉంది. మరి చదువు, విద్య, ఉద్యోగం, విదేశీయానం వీటికి అన్ని విధాలు బాగుంది. ఈ శని బాగుండటం చేత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది. మోటార్ ఫీల్డ్ అంటే ఇనుముకి సంబంధించిన వ్యాపారాలు ఏవైనా కావచ్చు. ఇనుముకి సంబంధించిన మెకానికల్ వర్కర్స్ అవుతారు, వాళ్ళకు కూడా బాగుంది. 2 వీలర్స్, 4 వీలర్స్ ఇవన్నీ కూడా ఇనుముకి సంబంధించినవే. ఈ ఇనుముకి సంబంధించిన వ్యాపారాలని కూడా అన్ని విధాలు కూడా బాగుంది. ఇనుము అంటే స్టీల్ కూడా ఇనుములోనే కలుస్తుంది. స్టీలుకి సంబంధించిన వ్యాపారాలు కూడా బాగున్నాయి. తర్వాత రవి బాగున్నాడు. ఈ రవి బాగుండటం చేత ఏమవుతుందంటే మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సూర్యుడు బాగుంటే మరి దేశ విదేశాల్లో కూడా మంచి పేరు, కీర్తి రావడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళేటట్లయితే విదేశాల్లో తగినటువంటి ఉద్యోగాలు రావడానికి పూర్తిగా అవకాశం ఉంది. తర్వాత కేతువు ఏకాదశంలో ఉన్నాడు. ఈ కేతు ఏకాదశంలో ఉంటే మంచి జ్ఞానాన్ని కలుగజేస్తాడు. నీవు ఎప్పుడు ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది నీకు బాగా
కలిసి వచ్చి నీవు అందరితో కూడా డీల్ చేసి నీవు ఏ పనైనా సరే సాధించుకోగలుగుతావు. ఒక్కోసారి ఏమవుతుంది, మన జాతకం బాగుండలేదనుకోండి, సత్యం చెప్పినా కూడా నమ్మరు. ఒక్కోసారి ఏమవుతుంది, నువ్వు అమ్మే వస్తువుని డబల్ రేట్ చెప్పినా కొంటారు. అట్లాగే బాగున్నప్పుడు ఏదైనా మంచి జరుగుతుంది. అయితే కేతు వల్ల మంచి జ్ఞానాన్ని కలుగజేసేవాడు, మంచి స్వభావాన్ని కలుగజేస్తాడు. ఏకాదశంలో కేతుశ్చికి ధ్వజో ధూమ్ర ఉత్పాతో బహురూపకృతు. కేతు బాగుండనప్పుడు చేయరాని పనులని చేయిస్తాడు, అసలు పిచ్చివాళ్ళగా తయారైపోతాడు. కేతువు బాగుంటే మంచి జ్ఞానం కలిగి ఉంటాడు. అతను అందరికీ కూడా మేలు చేయగలుగుతాడు. అన్యాయమైనటువంటి డబ్బు సంపాదించడానికి ఇష్టపడ్డావు. న్యాయమైన సంపాదన సంపాదించి న్యాయంగా బతకగలుగుతారు. న్యాయంగా బతకడమే కాదు, ఎక్కడికి వెళ్ళినా అపజయం అంటూ లేకుండా అన్ని విధాలా బాగుంటారు. ఇది ఎప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఈ కేతు వల్ల కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే, భాగస్వామ్య వ్యాపారాలు వద్దు. భాగస్వామ్య వ్యాపారాలు చేయాలంటే వాళ్ళకి మీకు కూడా బాగా జాతకం కలిసిందా లేదా చూడాలి, ఇద్దరికీ లాభం ఉందా అని చూడాలి. అందులో ఏమవుతుందంటే, మరి ఒక నష్టజాతకులతో మీరు కలిసి వ్యాపారం చేసేటట్టయితే మీకు వచ్చేది మొత్తం వాడు కాజేస్తాడు, మీరు నష్టపడతారు. ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి జాయింట్ వ్యాపారాలు పనికిరావు. నిత్యావసర వస్తువులు జాగ్రత్తగా అమ్ముకోవాలి. నేను చెప్పినటువంటి ఇనుముకి సంబంధించినవి పూర్తిగా బాగుంటాయి. విద్య, పుస్తకాలు, గ్రంథాలకు సంబంధించినంతా కూడా బాగుంటుంది. బిల్డర్స్కి బాగుంది. బిల్డర్స్కి బిల్డింగులు కట్టి అమ్మే వాళ్ళకి, తర్వాత ఇంటికి సంబంధించినటువంటి శానిటరీ కానీ, మరి సాఫ్ట్ ఇవి ఇంటికి సంబంధించి దర్వాజాలు, తలుపులు, కలప, ఇటుక, సిమెంటు, ఇసుక ఇట్లాంటివన్నీ కూడా బాగా పనికొస్తాయి. ఈ తులారాశికి తులా వృషభయోర్ భృగు శుక్రుడు అధిపతి అయినాడు. ఈ శుక్రుడు చాలా బాగున్నాడు. ఈ శుక్రుడు బాగుండటం చేత ఇల్లు, ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత భార్య, గృహస్థాశ్రమ ధర్మంలో భర్తకి భార్య చాలా ఉపయోగపడుతుంది. ఆమె చెప్పింది బాగా నువ్వు చేసినట్లయితే నీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇది కూడా ఏమిటంటే చెప్పాను కదా, చిత్త 3-4 పాదాలు, చిత్త స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. ఇది జన్మ నక్షత్రం అయితేనే, పుట్టిన తారీఖును బట్టి నీ పేరు వస్తేనే ఇది గోచారం అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ అవునో కాదో చూడాలంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైము కావాలి. ఇది గోచారం, ఇది 25 వంతులు జరుగుతుంది. గ్రహచారం అంటే 75 వంతులు జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారం చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 8వ రాశి వృశ్చిక రాశి. మేష వృశ్చికయోర్ భౌమ. వృశ్చిక రాశిని గురించి చెప్పడానికి ఎక్కడ ఏ అవకాశం కనపడలేదు. సరిగ్గా చెప్పాలంటే ఈ రాశి పరిస్థితి కాలసర్ప దోషం, భృగు షట్క దోషం, అర్ధాష్టమ కుజుడు, అష్టమ గురువు. ఎట్లా ఉందంటే, అసలే కోతిట, దాన్ని సారాయి పోసేట, పైన కిరసనాలు ఒంటి మీద పోసేట, నిప్పంటించేట. ఇక అది చేసే చేష్టలు ఇట్లా ఉండవు శాస్త్రాలు. అంత ఘోరమైన పరిస్థితి. అష్టమ గురువు ప్రాణకంటకుడు, మరి అర్ధాష్టమ కుజుడు అనారోగ్యకారకుడు, మరి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. భృగు షట్క దోషం, భార్యాభర్తలకి ప్రతికూలత, భార్యాభర్తలు కలిసి ఉంటారా వెళ్ళిపోతారా అనేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ భృగుడు శుక్రుడు 6ంట ఉండటం, అష్టమంలో గురువు ఉండటం చాలా బాధాకరంగా కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు నన్ను అడిగితే, బియ్యం లేవండి, రోజు అన్ని బియ్యం గంజి కలుచుకొని తాగండి, తప్పులేదు. మీరు మాత్రం బయటికి రావద్దు, ఏ పని చేయొద్దు. ఎందుకంటే అన్నం కంటే గంజి చాలా బలమైందంటారు. ఒకప్పుడు అన్నం వండితే ఎట్లా ఉండేవాళ్ళంటే ఎసరు ఎక్కువ పెట్టేవాళ్ళు, పెట్టి గంజి వార్చేవాళ్ళు. ఆ గంజిలో కాస్త ఉప్పు వేసుకొని గంజి తాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గంజి వల్ల వచ్చిన బలం అన్నం వల్ల రాదని శాస్త్రం ఉంది.
మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాకేదో కష్టం వచ్చిందనుకోవటం కంటే సమయానికి దొరికింది తిని జీవనం జరుపుకోవటం మంచిది. కాదండి నువ్వు చెప్పటం మాటలు బాగానే చెబుతావు కానీ చేయటం చాలా కష్టం అనుకుంటే ఇక జీవితంలో మీరు ఇక మళ్ళీ బాగుపడలేరు. పట్టాలు తప్పినటువంటి రైలు మళ్ళీ పట్టాల క్రింద మాటల. మరి పల్టీ కొట్టినటువంటి బస్సు ఉందండి, దాన్ని మళ్ళీ నిలబెడితే కూడా ఆ బస్సు నడవగలదా? అట్లాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు దెబ్బ తిన్నారు అంటే మాత్రం మళ్ళీ పైకి రాలేరు. ఈ వృశ్చిక రాశి అంత ఘోరాతి ఘోరంగా ఉంది అని చెప్పాలి. కాబట్టి ఈ వృశ్చిక రాశికి ఎవరయా దిక్కు అంటే దేవుడే దిక్కు. దేవుణ్ణి మించిన వాడు ఎవరూ లేరు. ఎందుకంటే ఈ దైవాన్ని పూర్తిగా నమ్ముకొని ఉండటం మంచిది. తర్వాత మరి అష్టమ శని ప్రాణకంటకుడు. కనీసం ఏమీ లేదు, నువ్వు బయటికి పోవద్దయా అని నేను చెప్పా కదా, ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. కాలు కటిక్క మెలకబడుతుంది, ఇరిగిపోతుంది. ఏమయ్యా 6 నెలల దాకా నువ్వు లేవడానికి వెళ్ళలేదు, కట్టేసేస్తారు, రాడ్ వేస్తారు. ఏమన్నా పడ్డాడా, దెబ్బ తగిలిందా, ఎవరన్నా తోచారా? ఏమీ లేదు. ఉన్నట్టుండి పడిపోయి నడువులు ఇరిగిపోయి జీవితంలో లేవలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇచ్చిన టైంలో నడువులు ఇరిగిపోయినాయి, జీవితం మొత్తం మంచానికే. అట్లాంటి వాళ్ళని కళ్ళతో చూచా. కాబట్టి ఈ అష్టమ రాశి, ఈ వృశ్చిక రాశి చెప్పటానికి వీలుగానటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. ఎప్పుడు కూడా దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం లేకపోతే ఏమవుతుందంటే ఎండాకాలంలో సుడిగాలి వస్తుంది. ఆ సుడిగాలి వస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న కాగితాల దగ్గర నుంచి, చిన్న చిన్న ఆకుల దగ్గర నుంచి మొత్తాన్ని లోపలికి లాక్కుంటుంది. గిర తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. ఆకులు కానీ కాగితాలు కానీ మళ్ళీ కింద పడతాయంట, పడవు, పొడి అయిపోతాయి. అది ఎట్లాగో ఈ వృశ్చిక రాశి పరిస్థితి కూడా అట్లా కనపడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఇది కాకుండా తల్లి తండ్రిని పూజించండి, భార్యని జాగ్రత్తగా చూసుకోండి, ఇష్ట దైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా ఏమిటా అంటే ఒక ధర్మం చెబుతా. 100 నోములు వచ్చిందండి, ఒక్క రంకు చేసిందిట. ఈ 100 నోముల ఫలితం పోయింది. ఎందుకంటే ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న పాపం ఇట్లాంటి టైంలో బాగా కష్టాలు పెడుతుంది. కాబట్టి ఈ టైంలో వచ్చినటువంటి కష్టం నుంచి మీరు బయటపడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకొని దానికి తగిన దోషాన్ని పోగొట్టుకోవాలి. ఈ టైంలో వివాహాలు శుభకార్యాలు జరిగినా కూడా భార్యాభర్తలు మళ్ళీ జీవితంలో కలిసి ఉంటారని చెప్పలేను. ఈ వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా ఉంది. ముందు ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. స్వస్తి. 2026వ సంవత్సరం మార్చి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి కుజుడు, శుక్రుడు, గురువు బాగున్నాడు. కుజుడి వల్ల భూములు కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. మరి శుక్రుడు వల్ల వివాహాలు శుభకార్యాలు, గురువు వల్ల విద్యా ఉద్యోగం, విదేశీయానం ఇట్లాంటి వాటన్నిటికీ కూడా బాగుంది. కానీ ఈ రాశికి కూడా రాహు బాగున్నాడు. రాహువు, కుజుడు, శుక్రుడు, గురువు 4 గ్రహాలు బాగున్నాయి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని. శని పూర్తిగా బాగాలేడు. తర్వాత ఈ శని వల్ల చాలా ఇబ్బందులు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మరి శుక్రుడు, గురువు బాగున్నాడు. విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, విదేశీయానానికి వెళ్ళే వాళ్ళకి బాగుంది. శుక్రుడు అంటే ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంది, వ్యవసాయదారులకి బాగుంది. తర్వాత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి పూర్తిగా బాగాలేదు. మరి ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళటానికి కూడా పూర్తిగా అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించడానికి అవకాశం ఉంది. మరి బిల్డర్కి కూడా, బిల్డింగు కట్టేటువంటి వాళ్ళకి కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ పూర్తిగా బాగుంది. మరి
ఈ 3 నక్షత్రాలు ఏమిటాయంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ రాశి వాళ్ళు ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళైతేనే ఈ రాశి అవుతుంది. ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే పిలిచే పేర్లను బట్టి రాశి అనుకోవద్దు. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ఆ రోజున ఈ నక్షత్రాలు కావాలి. మూలా నక్షత్రం, మూల పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ రాశులు అయితేనే ఈ మీది ధనస్సు రాశి అవుతుంది. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. ప్రాణం తీసినంత పని చేస్తాడు. బతకడమే కష్టం అన్నంత పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అయితే చెప్పాలి అంటే కుజుడు, రాహువు, శుక్రుడు, గురువు ఈ గ్రహాలు బాగున్నారు. ఇది మీకు సద్వినియోగం కావాలంటే ఈ శని దోషం పోవాలి. శని దోషం పోవాలంటే శనికి 19,000 తప్పనిసరిగా జపం చేయించుకోవాలి. నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఈ శని ఈ రాశిలో ఇంకా సంవత్సరంన్నర ఉంటాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమల పుట్టల దగ్గర మట్టి నేలల్లో వేయండి. ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి. మారేడు గ్రహాలతో ఈశ్వరుని పూజించండి. ఇట్లాంటివి చేయటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అలా మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనేటట్లయితే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం మేము చూడగలుగుతాం. అట్లా మీకు కావాలంటే తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోవాలి. అట్లా మీ జాతకం చెప్పాలనేట్లయితే మా ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. 6300061241 ఇదో నెంబరు. ఇంకో నెంబరు 7801071946 ఈ నెంబరు. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా సరే ఫోన్ చేసి మీ జాతకం వివరంగా చెప్పించుకున్న తర్వాత దోషాలు పోవటానికి, దానికి తగినటువంటి ఆ దోషాలు పోవటానికి ఏ పూజలు చేయాలో అవి కూడా మా ద్వారా చేయించడం జరుగుతుంది. దానికి మళ్ళీ వేరే ఫీజు ఉంటుంది. ఇది బాగా గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. స్వస్తి. 2026వ సంవత్సరం మార్చి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మకర కుంభాలకి శని అధిపతి. ఈ మకర రాశికి శని తృతీయానికి వచ్చాడు. ఏలినాటి శని అయిపోయింది. అయితే ఈ ఏలినాటి శని అయిపోయినా కూడా ద్వితీయం ధనవాగ్విత్తం. మరి మకర రాశికి ద్వితీయంలో రాహువు, కుజుడు, బుధుడు ఉన్నారు. వీళ్ళు ధనాధిపతులు అవుతారు. తర్వాత బుధుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు. సరిగా చెప్పాలంటే ఈ రాశికి సరిగా 5 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం విదేశాల్లో మంచిగా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందటానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగుంటాయి. తర్వాత నిత్యావసర వస్తువుల వ్యాపారం కూడా బాగుంటుంది. ఈ బుధుడు, రవి బాగుండటం చేత బుధాదిత్య యోగం అంటారు. 2 గ్రహాలు బాగుంటే వ్యాపారం అన్ని విధాలా మంచిగా ఉపయోగపడుతుంది. శుక్రుడు బాగున్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు. ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి ఇళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది. యాక్టర్లు కామని తర్వాత ఈ ఎప్పుడు కూడా ఈ కళాకారులు రకరకాల కళలంటే యాక్టరే కళాకారుడు కాదు, వాయిద్యాలు వాయించేవాళ్ళు కావచ్చు. మరి తర్వాత సెట్టింగ్స్ తయారు చేస్తారు. సెట్టింగ్స్ తయారు చేసేవాళ్ళు కూడా కళాకారులే. ఆర్ట్ వేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కళాకారులే. వాయిద్యాలు, అన్ని రకాల వాయిద్యాలు వాయించేవాళ్ళు కళాకారులే. సౌండ్ కంట్రోల్ చేసేవాళ్ళు వీళ్ళంతా కళాకారులే. ఇటువంటి కళాకారులందరికీ కూడా అన్ని విధాలా బాగుంది. రియల్ ఎస్టేట్ మాత్రం మధ్యస్థంగా ఉంది. 100కి 60 వంతులు బాగుంది చెప్పాలంటే. దీన్ని కరెక్ట్గా ఉందా లేదా చూడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం జాతకాలు చూపించుకోవడం చాలా అవసరం. అయితే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది. కానీ బాగుండదు ఏమిటా అంటే కాలసర్ప దోషం. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కుజుడు పూర్తిగా బాగలేడు. ఇవి పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు కుజుడు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు కూడా పాపగ్రహాలు.
ఈ పాపగ్రహాల వల్ల ఏమిటంటే శుభగ్రహాలు 4 బాగున్నా ఒక్క పాపగ్రహం కనుక బాగుండకపోతే ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పైన ఈ కాలసర్పదోషం ఏంటి అంటే మరి చంద్రుడికి కానీ సూర్యుడికి కానీ గ్రహణం పెట్టినప్పుడు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం పడితే రాహుకేతుల మధ్యలోనే ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ పడతాడు. అప్పుడు ప్రపంచానికే చాలా ఇబ్బంది కలుగుతుంది. అటువంటి సూర్యచంద్రుడికే ఇబ్బంది వచ్చినప్పుడు మనకు కాలసర్పదోషం వస్తే మనకు పూర్తిగా ఇబ్బంది కదా. అందులో కుజుడు కూడా ద్వితీయంలో ధనాధిపతి ఉన్నాడు. కానీ ధనాన్ని సద్వినియోగం కాకుండా ఇబ్బంది, డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బులు ఎట్లా వచ్చినాయో ఎట్లా పోయినాయో అర్థం కాదు. ఇట్లాంటి విపరీతమైన సమస్యలు ఉన్నాయి. అయితే ఈ మకరం నుంచి కుంభం నుంచి శని మీనానికి వెళ్ళిపోయినాడు. ఈ రాశి వాళ్ళకి ఏలినాడు శని పోయింది. కానీ ఈ మకర రాశిలో కుజులు ఉంటామటి. తర్వాత ఈ కుజుల వల్ల కాకుండా రాహుకేతువులు కూడా బాగాలేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి. అయితే ఈ రాశికి చెప్పాలంటే బుధుడు, రవి, శని, గురువు 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి మనం చూద్దాం. వ్యాపారం చాలా బాగుంటుంది. రవి బాగున్నాడు, ప్రభావవంతమైన వాడు. నీవు చేసే పనులలో నీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇన్ని అంతవాడు లేడు అనిపించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు నీకుంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణం అంటారు, ఆ చండీ ప్రదక్షిణాలు 11 చేయాలి. ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు నవగ్రహాలకు కూడా ప్రదక్షిణం చేయాలి. ఇట్లా నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడమే కాకుండా మన ఈ నవగ్రహాలకి అన్ని గ్రహాలకు కూడా ఒక ఆదివారం రోజు అన్ని గ్రహాలకు పూజ చేయించుకుంటే మరీ మంచిది. తర్వాత సోమవారం ఈశ్వరుడికి అభిషేకం, అందులో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పండ్ల రసం వీటితో పూజ. తర్వాత మారేడు దళాలతో ఆ అభిషేకం కాక మారేడు దళాలతో పూజ చేసుకోవటం. ఇట్లా చేసినట్లయితే మీకున్నటువంటి ఈ కాలసర్పదోషం అనేది మామూలుది కాదు. ఈ కాలసర్పదోషం ఉన్నట్టుండి మనల్ని మాయ చేసేస్తుంది. అంతా వస్తున్నట్టే ఉంటుంది, బాగా ఆదాయం వస్తున్నట్టే ఉంటుంది. ఎవరికో మొత్తం సంపాదించి ఒకరి చేతిలో పెడతాం, వాడు మొత్తం ఎగ్గొట్టేస్తాడు. ఈ ఉన్నది కాక ఇంట్లోది కూడా కల్పిస్తాం. ఎట్లా అవుతుంది? వడ్డీ ఆశ మొదలు చేర్చింది అంటారు. మరి ఎంతో సంపాదించవచ్చు. ఈ వచ్చిన డబ్బులు ఇంట్లో డబ్బులు కూడా ఇస్తే వాడు అదే కాకుండా ఇంకో గమ్మత్తు జరుగుతుంటుంది. ఒక్కోసారి ఎవరినో ఒక ఇండస్ట్రీస్కి బ్యాంకుకి అప్లై చేస్తారు, లోను కావాలి. లేకపోతే ఆర్థిక స్తోమత ఉన్నవాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడు, మరి ఇటువంటి వాడి సంతకం పెట్టమంటారు. హామీ సంతకం నువ్వు పెట్టావనుకో, వాడు లోన్ తీసుకుంటాడు. వాడు అడ్రస్ లేకుండా పరారైపోతాడు. నీ ఆస్తి అమ్మినా కూడా నీ బాకీ తీరదు. ఆ వాడి బాకీ నువ్వు తీర్చాలి. చివరికి జైలు పాలు కావాల్సి వస్తుంది. ఇట్లాంటివన్నీ జరగడానికి కారణం ఏంది? కుజుడు, రాహువు, కేతువు బాగుండకపోతే ఇట్లాంటి సమస్యలు బాగా వస్తాయి. కాబట్టి 5 గ్రహాలు బాగున్నాయి కదా అని సంతోషపడటం కాదు, కావాల్సింది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, మీ జాతకం ద్వారా ముందు మీ జాతకం చూపించుకొని దానికి ఏమేమి దోషాలు ఉన్నాయో అవి చేసుకోవటం మంచిది. అయితే ఏంటంటే 25వ సంవత్సరం నుంచి 27 వరకు కూడా గ్రహస్థితి పూర్తిగా బాగాలేదు. ఎన్ని బాగున్నా ఏ ఒక్క గ్రహమో మనల్ని బాగా కష్ట నష్టాలు పెట్టడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి వాటి నుంచి మీరు తప్పించుకోవాలి అనేటట్లయితే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం, ముందు ఇష్టదైవాన్ని పూజించడం చేయాలి. 1, 2 తల్లిదండ్రులని కష్టపెట్టకుండా వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి సంతోషం కలిగేటట్లుగా ప్రవర్తించాలి. ఎట్లా అంటుందంటే పంచపక్షాలు పరమాన్నాలు అన్నీ పెట్టి నీకు పెట్టలాగా చస్తున్నావు తినిచ్చావు అన్నావు అనుకో, వాడు తిననో లేడు, ఆ పాపం నీకు చుట్టుకుంటుంది. అదే ప్రేమగా పెట్టింది ఉట్టి కారం పెట్టినా కూడా వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. ముందు పసిపిల్లలని పెద్దవాళ్ళని సంతోషపెట్టేట్టుగా ఎవరైతే చూస్తారో, కానీ భార్య కలకంటి అంటారు, భార్యను కూడా ఎప్పుడు సంతోషపెట్టాలి. తల్లిదండ్రుల్ని, పసిపిల్లల్ని, భార్యని సంతోషపెట్టాలి, బాధ పెట్టకూడదు. బాధ పెట్టి నువ్వు ఎన్ని కొనిపెట్టినా ఎంత చేసినా మొత్తం వృధానని.
తర్వాత ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి. అయితే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహస్థనాతన, ఈ దేహంలోనే ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు. ప్రతి జీవరాశి యందు ఆ జీవాత్మ పరమాత్మ అన్నారు. అటువంటి పరమాత్మ ఉన్నప్పుడు నీ నుంచి ఎవరికి కూడా ఏ జీవరాశికి కూడా అపకారం జరగకుండా ఉంటే ఎటువంటి బాధలున్నా ఎవరైనా సరే పూర్తిగా బయటపడి సుఖంగా బతకగలుగుతారు. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి శని రెండింటికి వచ్చాడు, మీనంలోకి వచ్చాడు. అయితే ధనాధిపతి అంటారు, ద్వితీయం ధనవాగ్విత్తం. ద్వితీయంలో ఉన్నటువంటి శని ధనాన్ని కాపాడేటువంటి వాడు. ఈ ధనాధిపతి అయితే మార్చి 30కి శని మీనానికి వచ్చాడు. అవండి ధనాధిపతి అంటున్నారు కదా, మాకు డబ్బు నిలబడలేదు అంటే డబ్బులు నిలబడటం కాదు. మీరు ఇంతకుముందు బాగా అప్పులు చేశారు. ఈ చేసిన అప్పులు ఎట్లా ఉంటాయి? మీ ఆస్తులు అమ్మితే కూడా బాకీలు చేరవు. ఎందుకంటే ఈ టైంలో మీరు ఆస్తి అమ్ముదామంటే నీవు బాకీల్లో ఉన్నావు కాబట్టి ఎంతకైనా అమ్ముతావని కొనేవాడు ముందుకు రాడు. ఉట్టుడిగా కార్యాలను వాడి ఉద్దేశం. నీ ఆస్తి అమ్మితే కూడా నీ బాకీలు తీరవు, రూపాయికి పావలా కూడా బాకీ చేరదు. ఇట్లాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దీనివల్ల నువ్వేం చేయాలో అర్థం కాని పరిస్థితి. మార్చి 30 దాకా ఆస్తి అమ్మినా కూడా బాకీలు తీరవు, ఊరు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఇది అందరికీ మాత్రం కాదు నేను చెబుతున్నా. ఎందుకంటే శని ఎప్పుడు కూడా మనం చేసినటువంటి ద్రోహం పాపం వల్లే మనం ఇబ్బంది పెడతాడు. మనం ఎవరి సొమ్మన్నా కాజేసి కనుక ఉండేటట్లయితే ఈ టైంలో మన డబ్బులు పోతాయి. ఇప్పుడు మనం అనుకుంటాం అన్యాయంగా నా డబ్బు కాజేశాడు, దుర్మార్గుడు, అట్టా అనుభవిస్తాడు, ఇట్టా అనుభవిస్తాడు నువ్వంటావు. కానీ నువ్వు కాజేసినప్పుడు అది నీకు గుర్తొస్తుందా? గుర్తురాదు. ఈ జన్మలోనే చేసి ఉండొచ్చు. కాదండి నువ్వు ఈ జన్మలో చేయలేదు, పూర్వజన్మలో ఏదన్నా అట్లా కాజేసి ఉంటే కూడా అట్లాంటి సమస్య వస్తుంది. ఒకటి పుత్రుల్లోట రుణపుత్రులు అంటారు. పూర్వజన్మలో వాడి సొమ్ము కాజేస్తే వాడు నీ కొడుకై పుట్టి నీ ఆస్తంతా కాజేసి నిన్ను కాజేసి ఆఖరి నిన్ను చంపడానికి కూడా వెనకాడు. కానీ నీవేం చేస్తావు? నా కొడుకు వాడు మారుతాడు, వాడికి బుద్ధి లేదు, ఇంకా కొన్నాళ్ళు పోతే బుద్ధి వస్తుంది అనుకుంటూనే ఉంటావు. నిన్ను మాత్రం వాడు సర్వనాశనం చేస్తాడు. వాడు రుణపుత్రుడు. అట్లాగే ఈ రకమైన బాకీల వల్ల శని వల్ల బాగా ఇబ్బంది పడ్డారు నిన్న మార్చి 30 వరకు. ఇప్పుడు శని ద్వితీయానికి వచ్చాడు. ధనాధిపతి అంటే ఇంతకుముందు నీవే వృత్తి సక్రమంగా చేయలే, ఇక్కడి నుంచి నీవు సంపాదించడం జరుగుతోంది. సంపాదించినట్టు బాకీలకు కట్టి తినటానికి కానీ కట్టుకుంటానికి గుడ్డకు కానీ ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటే అమ్మో ఇంత బాధ ఎప్పుడు పడలేదని నువ్వు అనుకుంటావు. ఇంతకుముందు మాత్రం అప్పులు చేసుకొని పండగ చేసుకున్నావు, ఇప్పుడేమో అప్పులు తీర్చడం వల్ల రూపాయి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నావు. కానీ నీకు రుణం విముక్తి అవుతుంది. ఈ రుణం అనేది అన్యాయార్జితం విత్తం వ్యాధి రూపేణ పీడితం, పూర్వజన్మ కృతం పాపం దారు పుత్రాది పీడితం. ఇట్లాంటి అప్పుల వల్ల ఈ బాధలు వస్తాయి. ఈ అప్పులు తీర్చుకుంటున్నారు, బయటపడుతున్నారు. 30 సంవత్సరాలకు ఒక్కసారి ఏలినాడు శని వస్తుంది. ఈ శని యొక్క బాధలన్నీ మీకు నివృత్తి అయినాయి, చాలా దగ్గరలోకి వచ్చింది. శని ద్వితీయంలో ఉన్నాడు, శుక్రుడు తృతీయంలో ఉన్నాడు, గురువు పంచమంలో ఉన్నాడు. చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి విద్య, ఉద్యోగం, విదేశీయానం బాగుంది. తర్వాత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంది. తర్వాత మరి శుక్రుడు బాగున్నాడు. మరి వివాహం చేసుకునే వాళ్ళకి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి, ఇల్లు అమ్ముకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బాగుంది. మరి ఈ రాశి చెప్పాలి అంటే మరి ఈ కుంభరాశి ఎట్లా వస్తుంది మనం చూసుకోవాలి. ఈ కుంభరాశి అని మనం చెబుతుంది. ఈ కుంభరాశి ఎట్లా వచ్చిందంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్రం 3 పాదాలు కలిసి ఈ కుంభరాశి. ఈ కుంభరాశి దాదాపు బయటపడే రోజులు బాగా ఉన్నాయి అని చెప్పడానికి బాగా అవకాశం ఉంది. అంత మాత్రం చేత ఎప్పుడు కూడా జలసా చేయొద్దు. ప్రతి రూపాయిని కూడా రేపు అనే రోజుకు అవసరం వస్తుందని గుర్తుపెట్టుకోండి. కుజుడు
జన్మంలో ఉన్నాడు. కుజుడు వల్ల అనవసరమైన వ్యాధులు, యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటం, హాస్పిటల్లో పాలవటం, అనవసరమైన విపరీతమైన ఖర్చులు వస్తాయి. వీటి నుంచి బయటపడాలి అంటే డబ్బులు వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త పడితే ఈ కుంభరాశికి అన్ని విధాలా బాగుంటుంది. విద్యార్థులకు బాగుంది, ఉద్యోగస్తులకు బాగుంది, మరి వ్యాపారస్తులకు కూడా బాగాలేదు. వ్యాపారస్తులు సరిగా లేరు. భాగస్వామ్య వ్యాపారాలు అసలు బాగాలేవు. వ్యవసాయదారులకు కూడా పూర్తిగా బాగాలేదు. సరిగా చెప్పాలి అంటే ఈ రాశికి వచ్చేటప్పటికల్లా దాదాపుగా ఏదీ బాగాలేదనే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఈ కుంభరాశిగా మనం చెబుతుంది ఈ కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పాలి అంటే ఏకాదశంలో రవి, కుజ, బుధ, రాహువులు బాగున్నారు. ఈ బాగుండడం చేత కొంతవరకు బాగుంది, కానీ శని ద్వితీయంలో ఉండటం చేత మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. తర్వాత ఏ వ్యాపారాలు పూర్తిగా బాగాలేదు, ఏ వ్యాపారాలైనా ఇబ్బంది పడేటట్లుగా ఉంది. అయితే ఈ రాశికి వచ్చేప్పటికి కుంభరాశికి వచ్చేప్పటికల్లా శ్రవణ నక్షత్రం 3-4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్రం 3 పాదాలు కలిసి కుంభరాశి అయింది. ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడితే మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ముందు మీరు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి ప్రదక్షిణ చేయటం, ప్రతి శనివారం కూడా శనికి అభిషేకం చేయించుకోవటం, ఈశ్వరుడికి సోమవారం అభిషేకం చేయించుకోవటం, మరి బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టలకి వేయటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, మారేడు దాలతో ఈశ్వరుని పూజ చేయటం, ఇవి చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి 3 సంవత్సరాలు శని అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు 6 మాసాలు ఉంది శని. జన్మంలో ఉన్నాడు శని. ఈ జన్మంలో ఉన్న శని చెప్పడానికి వీల్లేదు. అష్ట కష్టాలు అన్నారు. 8 రకాల కష్టాలట. ఎట్లాంటి కష్టాలు చెప్పడానికి వీల్లేని కష్టాలు. ద్వాదశంలో కుజుడు, అర్ధాష్టమంలో గురువు, మరి జన్మంలో శని. ఈ 3 గ్రహాలు కూడా బతకటమా చావటమా అర్థం కాని పరిస్థితి. ఎట్లా ఉందంటే దొంగ ఉబ్బలి అంటారు. ఇప్పుడు ఎక్కడ కనపడలేదు దొంగ ఉబ్బలి అంటే. మట్టి మీద గడ్డి పెరిగి ఉంటుంది. మామూలుగా నడిచిపోతున్నా అంటే పెద్ద బురద అన్నమాటది. కనీసం 20 అడుగుల లోతు బురదే మొత్తం. అడుగు వేసిన వాడు లోపలికి కూరుకుపోతాడు. ఎవడన్నా దైవశాత్తు మనిషి ఉండి వాడికి ఏదైనా తాడు కట్టి పైకి లాగితే రావాల్సిందే, కానీ ఎవరు లేకపోతే మాత్రం వాడు భూస్థాపితమే, భూ సమాధి. అట్టా మరణించే పరిస్థితి వస్తుంది. ఈ అర్ధాష్టమ గురువు, జన్మంలో శని, ద్వాదశంలో కుజుడు. ఇక చెప్పాల్సిన పని లేదు. సామాన్యమైన బాధలు కాదు. వీళ్ళ బాధని బాగు చేసేవాడు ఎవడో లేడు. మీకు దేవుడు తప్పితే ఎవరు దిక్కు కాదు. తెల్లవారుజామున లేవండి, సూర్య నమస్కారం చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి. మీ ఇష్ట దైవాన్ని పూజించండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో చండీ ప్రదక్షిణ ఉంటారు. ఆ చండీ ప్రదక్షిణం గుళ్ళు అడిగితే చెబుతారు. చండీ ప్రదక్షిణాలు 11 చేయండి. నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేయండి. మరి పుట్ట దగ్గర, నాగేంద్రుడు పుట్ట దగ్గర కూడా పూజ చేయండి. కాలసర్పదోషము, కుజదోషము, అర్ధాష్టమ శని, ద్వాదశ శని, అర్ధాష్టమ గురువు, వీళ్ళంతా కూడా ద్వితీయంలో కుజుడు, వీళ్ళంతా కూడా పూర్తిగా చెప్పడానికి వీలుగానంత మహాబాధలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశిని ఎవరు బాగు చేస్తారని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ప్రత్యేకించి చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ టైంలో వివాహం కావటానికి కూడా బాగా అవకాశం ఉంటుంది. వివాహం అంటే బాగానే ఉంది. చాలామంది చెబుతారు వివాహం అయినప్పుడు అంటారు కదా, నేను పెళ్లి చేసుకుంటా అంటే నాకు ఇప్పుడు అంటాడు. లోపల మాత్రం పెళ్లి చేసుకోవాలనే ఉంటుంది. చేసుకున్న తర్వాత వాళ్ళ బాధ చెప్పడానికి వీల్లేదు. ఒకటి ఒక చోట మొన్న చెబుతున్నారు యూట్యూబ్లో,
మరి అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు అని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని అడిగాడు. పెళ్లి కూతురు అంది, అరుంధతి నక్షత్రం ఒకటే ఆవిడ చూపిస్తాడు బ్రాహ్మడు, మిగతా నక్షత్రాలు మొత్తం మేము చూపిస్తామన్నట్ట అన్నది. అంటే ఏంటంటే అంత కష్టపెడుతుందన్నమాట. పెళ్ళయ్యేంత వరకు పెళ్లి కూతురు మాత్రం తలకాయ ఉంచుకునే ఉంటుంది. పెళ్ళయిన తర్వాత తలకాయ ఎత్తుతుంది. నీ జాగ్రత్త ఏదన్నా లేకపోతే నిన్ను మాత్రం ఎంత జాగ్రత్తగా దారికి తెచ్చుకోవాలో ఆ విధంగా తెచ్చుకోగలిగింది స్త్రీ. అది మాత్రం ఆడ మనిషిని అన్యాయంగా అంటాం చాలా తప్పు. కాబట్టి ఎవరైనా సరే అంతకుముందు ఎటువంటి అలవాట్లు ఉన్నా సరే పెళ్ళి అయిన తర్వాత నీవు మార్చుకోకపోతే నిన్ను ఖండించేది తల్లిదండ్రుల కంటే భార్య ఖచ్చితంగా ఖండిస్తుంది. నీలో ఏ తప్పున్నా బాగు చేయటానికి ప్రయత్నం చేస్తుంది. నీవు బాగుపడకపోతే నీ గతి అధోగతే, నీ దారి నీదే, దాని దారి దాందే, నీ గతి అధోగతి పడుతుంది. ఎందుకంటే ప్రతి మానవుడికి ఏమొస్తుందంటే పరస్త్రీ వ్యామోహం, మరి జూదం, తాగుడు, ఈ మూడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రక్షించేవాళ్ళు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరంటే వ్యభిచారం, జూదం, తాగుడు, ఈ 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిన్ను సర్వనాశనం చేసేవాళ్ళు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు ప్రతి వాడికి ఏమొస్తుందంటే పెళ్ళాం కాకుండా ఇంకొక ఉంటే వాడు పెద్ద మగవాడు, పెద్ద ఘనుడు అని వాడు అనుకుంటున్నాడు. తర్వాత ఏదైనా ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏదైనా ప్రమోషన్ వచ్చినా, బాగా డబ్బులు వచ్చినా మరి పార్టీ ఏమిటాయంటే మందు తాగటం, మరి ఈ తాగటంతో పాటు మరి మొక్కలు తినటం, ఇవన్నీ చేసుకోవటం, చివరికి జూదం ఆడటం. దీనివల్ల ఏమొస్తుందంటే ధర్మరాజు రాజు లాంటి వాడు జూదం వల్ల నాశనం అయిపోయినాడు. పరస్త్రీ వ్యామోహంతో దుర్యోధనుడు, రావణాసుడు అంతు లేకుండా నాశనం అయిపోయినాడు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటాయంటే పరస్త్రీ వ్యామోహం, జూదము, తాగుడు, వ్యభిచారం, వీటి వల్ల అందరూ పాడైపోతూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ మీనరాశి వాళ్ళు ఈ చెప్పిన 3 ఏదీ లేకుండా ముందు బాగుపడండి. తర్వాత మిగతా ఏదైనా గ్రహశాంతులు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాలు చూపించుకోండి. మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.